మరి మీరు డైరెక్షన్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ఉంటారని అంటూ ఉన్నారు. ఇన్వాల్వ్ అవుతారా మీరు, లేకపోతే జస్ట్ రూమరా? ఒక సినిమాకి కావాల్సినంతే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఒక సీన్ దగ్గర దానికి కావాల్సిన ఏంటి, ఒకవేళ వాళ్ళు ఎలా తీయాలి సీన్ అని నేను చెప్పను ఎప్పుడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ డైరెక్టర్స్, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా కావాలి. కానీ నాకు అనిపించిన ఆ సీన్లో ఏదైనా ఎక్స్ట్రా మ్యాటర్స్ ఉన్నాయి, ఇది కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది, ఎందుకు ఇంకెక్కడ ఏదైనా ఉంటే బాగుండేమో, లేదు ఇక్కడ కొంచెం ఇది ఎక్స్ట్రా ఉన్నట్టుంది చూడండి అని. కానీ ఇలా చేయండి అలా చేయండి అని నేను ఎప్పుడు సెట్లో చెప్పను. వాళ్ళు అలా చెప్పాల్సిన వచ్చినప్పుడు ఎడిటింగ్ రూమ్లో చూశాక మళ్ళీ నా రూమ్లో కూర్చున్నప్పుడు డైరెక్టర్తో మాట్లాడతాను. సీన్ ఇలా సరిగ్గా రాలేనట్టుంది, ఇలా తీసుంటే బాగుండేదేమో, ఇఫ్ యూ వాంట్ నిజంగా అక్కడ సీన్ వర్క్ అవ్వట్లేదు అనిపిస్తే గో ఫర్ రీషూట్ అని చెప్తాను. బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు చెప్పండి? కొందరిలో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. అందరిలో సేమ్ క్వాలిటీస్ ఉండవు. సో నేను అందరితో ట్రావెల్ అవుతాను. ఎవరితో మీరు బాగా క్లోజ్గా ఉంటారు డైరెక్టర్స్? అంటే డైరెక్టర్లలో నాకు బాగా క్లోజ్ వాసు వర్మ. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ దిల్ దగ్గర నుంచి నేను సింగిల్ లైన్ ఆర్డర్ రాయటానికి కారణమైన ఏదైనా కానీ నాకు ఒకటే గిల్ట్, ఆయనతో హిట్ సినిమాలు తీయలేకపోయాను అని. 2 ట్రై చేసాము, 2 మెటరలైజ్ కాలేదు, వర్కౌట్ కాలేదు. బాగా క్లోజ్. ఎమోషనల్ వైజ్గా వంశీ పైడిపల్లి. అంటే వంశీ వాళ్ళకు థియేటర్ ఉండేది, అలా మేము డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవాడు, అంకుల్ 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 అనుకుంటా. సో అలా వంశీ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవడము, మా సినిమా ద్వారా డైరెక్టర్ అవడము, ఫస్ట్ సినిమా వర్కౌట్ కాకుండా మళ్ళీ ఓపిక కూర్చొని బృందావనం కథ రాయడము, తర్వాత బృందావనము ఎవడు చేయడం. సో అలా ఎమోషనల్ ఫెలో కొంచెం. సో ఆ ఎమోషనల్గా వంశీతో